కీమోలు, రేడియేషన్లు అయిపోయాయి. క్యాన్సర్ తగ్గిపోయినట్లేనని డాక్టర్లు చెప్పేశారు. ఇక అంతా సంతోషమే. ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం, తరచూ డాక్టర్లని కలవాల్సిన అగత్యం లేదనుకుంటారు మనలో చాలామంది. నిజానికి క్యాన్సర్ చికిత్సలు ముగిసినప్పటికీ తరచూ డాక్టర్ని కలవడం మాత్రం తప్పనిసరి అని మనం గుర్తుంచుకోవాలి. క్యాన్సర్లకు చికిత్స చేయడం ఎంత ముఖ్యమో ఫాలో అప్ కేర్ కూడా అంతే ముఖ్యమని చెప్తారు డాక్టర్లు. క్యాన్సర్ చికిత్సల తర్వాత తరచూ డాక్టర్ని కలవాల్సిన అవసరం ఎందుకో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ చికిత్స తర్వాత దుష్ఫలితాలు ఎంతకాలం ఉంటాయి? మామూలుగా 3 రకాల వైద్యం మనం ముఖ్యంగా చేస్తుంటాం క్యాన్సర్ ట్రీట్మెంట్లో: సర్జరీ, రేడియేషన్ ట్రీట్మెంట్ అండ్ కీమోథెరపీ. మామూలుగా సర్జరీ చేసినప్పుడు వారం 10 రోజుల లోపల పూర్తిగా రికవర్ అవుతారు. దాని తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్, ప్రభావాలు సర్జరీ ద్వారా ఏమీ ఉండవు. సెకండ్, కీమోథెరపీలు అంటే ఇవి యాంటీ క్యాన్సర్ మెడిసిన్స్. ఇవి చాలా స్ట్రాంగ్ మెడిసిన్స్. తద్వారా పేషెంట్స్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా నోట్లో అల్సర్స్ రావడం కానీ, లూజ్ మోషన్స్ రావడం కానీ, వాంతులు రావడం కానీ, ఎంట్రికలు ఊడిపోవడం కానీ, నర్వ్స్లో టింగ్లింగ్ అండ్ నమ్నెస్ రావడం కానీ, ఇలాంటివి పలు రకాల సైడ్ ఎఫెక్ట్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ జరుగుతుంటాయి. మామూలుగా కీమోథెరపీ అనేది 3 వారాలకు ఒకసారి తీసుకుంటాం. అంటే ఒక సైకిల్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత 3 వారాల గ్యాప్ ఇచ్చి సెకండ్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 వారాల గ్యాప్ ఎందుకు ఇస్తామంటే, ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ 1 వీక్ 10 డేస్ వరకు తను సైడ్ ఎఫెక్ట్స్ రావడము, మిగతా 10 డేస్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తగ్గిపోయి రికవర్ అవుతే మళ్ళీ సెకండ్ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకని ఈ సైకిల్స్ 21 డేస్ గ్యాప్తో మనం ఇవ్వడం జరుగుతుంది. సో పూర్తిగా మామూలుగా 4 to 6 సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది మెజారిటీ ఆఫ్ ద క్యాన్సర్స్లో. అలా 6 సైకిల్స్ కీమోథెరపీ అయిన తర్వాత 3 to 4 వీక్స్ లోపల పూర్తి రికవరీ అవుతారు. తర్వాత అనదర్ ముఖ్యమైన ట్రీట్మెంట్ ఈజ్ రేడియేషన్ ట్రీట్మెంట్. ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్ టైంలోనే ఎక్కువగా ఈ భాగంలో మనం రేడియేషన్ ఇస్తే ఆ భాగం వరకు సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇచ్చినప్పుడు నోట్లో అల్సర్స్ రావడము, డ్రైనెస్ రావడము, తెమడ రావడము, అలాగే నల్లపడము, స్కిన్ మీద అల్సర్స్ రావడము, ఇలా పలు రకాల సైడ్ ఎఫెక్ట్స్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ జరుగుతాయి. మామూలుగా ట్రీట్మెంట్ అయిన 3 వారాలు 4 వారాల లోపల రియాక్షన్స్ అన్నీ సెటిల్ అయిపోతాయి. మ్యాక్సిమం బై 6 వీక్స్ ఆయన యథాప్రకారంగా నార్మల్ అయిపోతాడు. క్యాన్సర్ చికిత్స తర్వాత రక్త పరీక్షలు ఏమైనా అవసరమవుతాయా? క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మామూలుగా సింపుల్ బ్లడ్ టెస్ట్ మాత్రము డ్యూరింగ్ కీమోథెరపీ చేయడం జరుగుతుంది. దాన్ని కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు. దాంట్లో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ చెక్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మామూలుగా 3 to 4 వీక్స్ కీమోథెరపీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా రికవర్ అవుతుంది. దాని తర్వాత సిబిపి ఈ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేయడం అవసరం లేదు. అది కాకుండా కొన్ని క్యాన్సర్స్లో కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా మనకి క్యాన్సర్ మళ్ళీ తిరగబడ్డదా లేదా తెలుసుకోవడానికి మధ్యలో చేస్తూ ఉంటాము. దాన్ని సీరం సిఈ అని, కార్సినో ఎంబ్రియోనిక్ యాంటిజెన్ అని, అది ఈ కొలోనిక్ క్యాన్సర్స్లో, ఇంటెస్టినల్ క్యాన్సర్స్లో ఫాలోఅప్లో అంటే 3 months 6 months ఫాలోఅప్లో ఈ బ్లడ్ టెస్ట్ అవసరం అనుకున్నప్పుడు చేయడం జరుగుతుంది. దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటే పేషెంట్కి తిరగబడ్డదో లేదో కూడా తెలవడం అవకాశం ఉంటుంది. క్యాన్సర్ చికిత్స తరువాత మందులేమైనా వాడాల్సి ఉంటుందా? కొద్దిపాటి క్యాన్సర్స్లో, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్లో ఒక హార్మోనల్ ట్యాబ్లెట్ అని వాడతాము. అది మామూలుగా 5 to 10 years డైలీ మార్నింగ్ సింపుల్ స్మాల్ ట్యాబ్లెట్ ఇన్ ద మార్నింగ్ వేసుకోవడం జరుగుతుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్లో ఈస్ట్రోజన్ రిసెప్టర్ పాజిటివ్ ఉన్న పేషెంట్స్కే ఈ ట్యాబ్లెట్ వాడడం జరుగుతుంది. అది మనం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వాడతాము. ఈ ట్యాబ్లెట్ ద్వారా వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, అందరు పేషెంట్స్ మంచిగా టాలరేట్ చేస్తారు. ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ దీంతో ఏమీ ఉండవు. క్యాన్సర్ చికిత్స తరువాత జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ టైంలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కనుక మీరు సరిగా డైట్ తీసుకోలేకపోతారు కనుక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 6 months పుష్టికరమైన ఆహారము, మంచి ఎక్సర్సైజు, యోగా ఇలాంటివి మీరు చేయడం చాలా ముఖ్యము. దాని ద్వారా మీరు రికవరీ విల్ బి వెరీ ఫాస్ట్. వన్స్ రికవరీ అయిపోయిన తర్వాత 6 months అయినాక యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. బాడీ వెయిట్ గెయిన్ చేయకుండా చూడాలి.
ఒళ్ళు పెంచుకోకూడదు, వెయిట్ గెయిన్ చేయకూడదు, ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తూ ఉండాలి, మంచి డైట్ తీసుకోవాలి, గుడ్ వెజిటేరియన్ డైట్ తీసుకోవాలి, నాన్ వెజ్ తక్కువగా తీసుకోవాలి, ముఖ్యంగా స్మోకింగ్ కానీ పాన్ షేవింగ్ కానీ ఇలాంటివి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఇలాంటివి మీరు తీసుకున్నప్పుడు పాత క్యాన్సర్స్ పూర్తిగా క్యూర్ అయిన క్యాన్సర్స్ కూడా మళ్ళీ స్టిమ్యులేట్ అయ్యి మళ్ళీ రికరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ చికిత్స తర్వాత ఎంతకాలం ఫాలో అప్ కేర్ ఉంటుంది? ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత క్యాన్సర్ తిరగబడే అవకాశము ఫస్ట్ 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ 20 to 30% ఉంటుంది. సో 2 సంవత్సరాల వరకు ప్రతి 3 months మీరు డాక్టర్ని తప్పకుండా, ఎవరైతే మిమ్మల్ని ట్రీట్ చేశారో ఆ డాక్టర్ గారిని మీరు ప్రతి 3 నెలలు తప్పకుండా కలవాలి. ఒకవేళ తిరగబడే సూచనలు కానీ కణాలు కానీ కంతి కానీ కనిపించినప్పుడు దాన్ని ఇమీడియట్గా దాన్ని అటాక్ చేసి మళ్ళీ క్యూర్ చేయడానికి వీలవుతుంది. దాని కొరకని ఫస్ట్ 2 years మీరు ఎవ్రీ 3 months రావడం చాలా అవసరము. అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. మనం ప్రతి క్యాన్సర్లో 3 monthsకి ఒకసారి రావాలి. 2 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు క్యాన్సర్ తిరగబడే అవకాశం బాగా తగ్గిపోతుంది. సో లెస్ దెన్ 10% అవుతుంది. దానికి మీరు ఎవ్రీ 6 months ఆఫ్టర్ 2 years తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. అలా 5 years వరకు 6 సార్లు వస్తే 5 ఏళ్ళు సరిపోతాయి. 5 years కంప్లీట్ అయిన తర్వాత క్యాన్సర్ తిరగబడే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. క్యాన్సర్ చికిత్స తరువాత సాధారణ జీవితం గడపొచ్చా? క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు పూర్తిగా అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. యథాప్రకారంగా మీరు ట్రీట్మెంట్ కాకముందు ఎలా ఉండేవాళ్ళో ఇప్పుడు అలానే ఉండొచ్చు. అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. 20 ఏళ్ళ 30 ఏళ్ల కింద ట్రీట్మెంట్ చేసిన 16 ఏళ్ళ అమ్మాయి 4 పిల్లలతో మొన్న వచ్చి నన్ను కలిసిపోయింది. సో వాళ్ళు అబ్సల్యూట్లీ నార్మల్ లైఫ్, వేలాది మంది ప్రపంచంలో ఉన్నారు అట్లా ట్రీట్మెంట్ అయిపోయి నార్మల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. క్యాన్సర్ చికిత్సలైన కీమో, రేడియేషన్ థెరపీలు తీసుకున్న తర్వాత తరచూ డాక్టర్ని కలవడం ఎంత ముఖ్యమో, ఫాలో అప్ కేర్ ఆవశ్యకత ఏంటో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. పొట్టలో నొప్పిగా ఉన్నప్పుడు కొద్దిగా వాముకు కాస్తంత ఉప్పును కలిపి తీసుకోండి. కడుపు నొప్పి ఇట్టే తగ్గిపోతుంది.